నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు ఈ వ్యక్తిని నమ్మవచ్చా? ఈజ్ దిస్ పర్సన్ వర్త్ యువర్ ట్రస్ట్? మీ మనసులో మీరు ఒకరిని అనుకోండి, ఆ పర్టికులర్ వ్యక్తిని మీరు నమ్మవచ్చా లేదా అని చెప్పి మనం టారో ద్వారా యాజ్ వెల్ యాజ్ ఆరికల్ కార్డ్స్ ద్వారా చూద్దాం. అండ్ ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా మీరు పాయిల్ సెలెక్షన్ చేసుకోవచ్చు. లేదు ఒక పాయిల్కి ఒకరిని అనుకొని ఇంకొక పాయిల్ని ఇంకొకరిని అనుకొని ఆ విధంగా కానీ మీరు రీడింగ్ చూడొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ లేకపోతే నెంబర్ ఏ విధంగా అయినా కానీ మీరు ఈ పాయిల్ని సెలెక్ట్ చేసుకొని వచ్చింటే వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనం ఫస్ట్ చూద్దాం, మీరు ఎవరినైతే అనుకుని వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తిని మీరు నమ్మచ్చా నమ్మకూడదా అనేది మనం చూద్దాము. సో టారో ఫస్ట్ మనకి ఏం చెప్తోంది, మీరు ఎవరినైతే అనుకొని రీడింగ్ చూస్తున్నారో ఆ పర్టిక్యులర్ వ్యక్తిని మీరు నమ్మవచ్చా నమ్మకూడదా అనేది మనం చూద్దాం. బ్యూటిఫుల్, మనకు ఒక కార్డ్ వచ్చింది అండ్ ఇట్స్ ఎన్ ఎస్ కార్డ్. సో మనం దీన్నే సెంటర్ కార్డ్ కింద తీసుకుందాం. ఇంకా మనకి వేరే కార్డ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. 6 ఆఫ్ కప్స్, స్టార్, 8 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ పెంటికల్స్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 2 ఆఫ్ కప్స్ వచ్చింది. సో 2 ఆఫ్ కప్స్ ఇస్ అ సోల్మేట్ కార్డ్. సో సోల్మేట్స్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్. వాళ్ళు మనకి కార్మిక్ సోల్మేట్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి పర్ఫెక్ట్ సోల్మేట్స్ అవ్వచ్చు. సో సోల్మేట్స్ ఏ ప్రకారమైనా ఉండొచ్చు. కానీ మనకు సెంటర్ కార్డ్ వచ్చి 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. దే ఆర్ వెరీ క్లోజ్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ దే ఆర్ ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు యూ. యూ హ్యావ్ మెమరీస్ విత్ దీస్ పీపుల్ అండ్ యూ ప్రేడ్ ఫర్ దెమ్, లైక్ యూ ఆర్ హోపింగ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ దెమ్. వాళ్ళతో మీకు చాలా స్ట్రాంగ్ బాండ్ పాస్ట్ నుంచి ఉంది, కానీ మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఉంటాయి, ఒక అయోమయ స్థితిలోకి వచ్చి ఉంటుంది. కానీ మీరు ఆ రిలేషన్షిప్ పైన వర్క్ చేస్తున్నారనమాట. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నట్లు వాళ్ళని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళతో ఇంకా అవగాహన బాండింగ్ పెంచుకోవడానికి కానీ ఇక్కడ మీరు వర్కౌట్ చేస్తున్నారు. కానీ వీళ్ళైతే మీ పాస్ట్ నుంచి, అంటే మీకు గతం నుంచి వీళ్ళు మీతో ట్రావెల్ అవుతున్నారనమాట. అండ్ వాళ్ళు మీ లైఫ్లో ఒక హోప్ని తీసుకురావడం కానీ, వాళ్ళతో మీకు చాలా మెమరీస్ ఉన్నాయి. కానీ మధ్యలో మటుకు కొంచెం వాళ్ళతో ఏదో ఒక చిన్న డిస్ప్యూట్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ వచ్చి ఉంటుంది. కానీ మళ్ళీ మీరు రీయూనియన్ అంటే రీయూనియన్ కానీ, లేకపోతే వాళ్ళతో సర్దుకొని వెళ్ళిపోవడం కానీ, వాళ్ళతో వర్కౌట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఈ వ్యక్తిని మీరు నమ్మచ్చా అంటే మీరు నమ్మచ్చు. దే ఆర్ నాట్ దట్ హార్మ్ఫుల్. కాకపోతే మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్స్ నాకు ఈ కార్డుకి మట్టుకు 8 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఎందుకు ఇది వచ్చింది అనేది నాకు చూడాలని ఉంది. సో మనకి మెజిషియన్ కార్డ్ వచ్చింది దీనికి క్లారిఫికేషన్ కింద. సో మెజిషియన్ మనకి ఏం చెప్తారు, మామూలుగా మ్యాజిక్ని ప్రాపర్గా వాడితే దాంతో వండర్స్ క్రియేట్ అవుతాయి. అలా కాకుండా డార్క్ మ్యాజిక్ లాగా వాడినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి మనిషికి సందేహాలు ఏర్పడతాయి. సో వీళ్ళ పైన ఎక్కడో కొన్ని డౌటింగ్ ఎనర్జీస్ కానీ, అంటే ఏంటంటే వీళ్ళు మీకు లాయల్గా ఉన్నారా లేదా అని వాళ్ళ పైన, అంటే మనం ఏదైనా వీళ్ళతో సీక్రెట్స్ షేర్ చేసుకుంటే వీళ్ళు సీక్రెట్స్ నిలుపుకుంటున్నారా, లేకపోతే ఇంకొకరితో వెళ్ళి డిస్కస్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వచ్చి ఉంటాయి. ఇక్కడ మనము స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్, 6 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, 10 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవి చూద్దాం. సో స్టార్ కార్డ్కి క్లారిఫికేషన్ కింద 4 ఆఫ్ వాన్స్ వచ్చింది. 4 ఆఫ్ వాన్స్ అంటే కార్డ్ ఆఫ్ మ్యారేజ్. సో ఒక స్టేబుల్, ఒక కంఫర్టబుల్ లైఫ్ వీళ్ళతో మీరు ఊహించుకొని ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు మనకి స్టార్ వచ్చి మనకి ప్రేయర్స్ గురించి, హోప్ గురించి, బ్రైట్నెస్ గురించి, ట్రూత్ కమింగ్ అవుట్ గురించి, దీని గురించి అంతా చెప్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మీరు చాలా నమ్మి వీళ్ళతో ఒక రిలేషన్షిప్ని స్టార్ట్ చేసి ఉంటారు. ఇక్కడ 6 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కింద మనకి
పేజ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో పాస్ట్లో వీళ్ళతో మీకు కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చింటాయి అన్నమాట. సో మెమరీస్ అన్నీ చాలా వండర్ఫుల్ మెమరీస్ అయితే కాదు, కొన్ని దగ్గరలో ఏంటంటే మీరు చాలా టెస్టింగ్ పీరియడ్ కూడా నడిచి ఉంటుంది. కాన్ఫ్లిక్ట్స్ కూడా, అంటే వీళ్ళు మిమ్మల్ని నిలదీయడం కానీ లేకపోతే మీ మధ్యన డిస్ప్యూట్స్ రావటం కానీ అభిప్రాయ భేదాలు అనేటివి వచ్చి ఉంటాయి. దానివల్ల మీరు చాలా సఫర్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ మనకి 10 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది, 10 ఆఫ్ పెంటికల్స్ దగ్గర మనకి ఎంపరర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఫాదర్ ఫిగర్ కూడా అయిన ఉండొచ్చు, తండ్రి లేదు తండ్రికి సమానులైన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఎవరితో అయితే మీరు వీళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా అని అనుకుంటున్నారో వాళ్ళు లిటరల్గా మీ ఫాదర్ని అనుకోనైనా చూస్తుంటారు, లేదు మీ ఫాదర్ వల్ల మీకు ఈ రిలేషన్షిప్ ఏర్పడి ఉంటుంది. మీ ఫాదర్ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యి మీ హస్బెండ్ గురించి లేదా వైఫ్ గురించి మీరు అనుకుంటుంటే ఈ అలయన్స్ మీకు ఫిక్స్ అవ్వడానికి మీకు మేజర్ రోల్ మీ ఫాదర్ ప్లే చేసి ఉంటారు. అండ్ ఇది చాలా చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయిన ఉంటుంది. చాలా పవర్ఫుల్ పర్సన్ గురించి అనుకున్నారు, అంటే మీ లైఫ్లో వాళ్ళు ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేయడం కానీ లేదు, దే దెమ్సెల్స్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్కి 3 ఆఫ్ కప్స్ వచ్చింది. బ్యూటిఫుల్. వీళ్ళనైతే మీరు నమ్మచ్చు, కాకపోతే మీ మనసులో ఏదన్నా ఊగిసలాట ఉంటే కూడా అది దట్ విల్ బీ క్లియర్డ్ అనమాట. సో వీళ్ళైతే నమ్మదగ్గ వ్యక్తులే, కాకపోతే ఒక్కొక్కసారి ఆ డౌటింగ్ ఎనర్జీస్లోకి వెళ్తారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే రిలేషన్షిప్ మీ మధ్యన ఉందో ఆ రిలేషన్షిప్ని ఒక బ్యాలెన్స్లోకి తీసుకురావడానికి, దాన్ని స్టేబుల్ చేయడానికి వీళ్ళు చాలా వర్కౌట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా ప్రే చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఏంటంటే దీన్ని నిలుపుకోవడానికి కానీ లేకపోతే ఈ బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి కానీ ఈ మనుషులు పైన మీకు గురి ఎక్కువ ఉంటుంది, వాళ్ళని ఎక్కువ నమ్ముతారనమాట. సో గతంలో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ నడిచినా కానీ వాటిని ఏదో విధంగా సాల్వ్ చేసుకోగలిగినారు. అండ్ ఆ ట్రస్ట్ని అయితే నిలుపుకుంటున్నారు. కొన్ని మధ్యలో అటు ఇటు అయినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ రిలేషన్షిప్. మీరు ఏదైతే ఈ రిలేషన్షిప్ పైన వర్కౌట్ చేస్తున్నారో, ఏదైతే మీరు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం అయితే లాస్ట్కి మీకు ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఎదుటి వ్యక్తి కూడా దాన్ని పోగొట్టడం లేదు, మీరు కూడా దాన్ని పోగొట్టడం లేదు. ఇక్కడ సెలబ్రేషన్, ఇట్ ఈస్ లీడింగ్ టు సెలబ్రేషన్. సో 333 నెంబర్ చూస్తున్నా కానీ మీరు, సో ఇలా మేజర్గా 333నే. సో 333 ఆల్సో స్పీక్స్ అబౌట్ దట్ స్ట్రాంగ్ ప్రేమ అఫినిటీ గురించి చెప్తుందన్నమాట. సో దీస్ పీపుల్ ఆర్ ట్రస్ట్ వర్తీ. మనకి ఆరికల్ ద్వారా చూద్దాం గైడెన్స్ ఇంకా ఏం వస్తుంది అనేది. ఓకే, వీళ్ళు మీ లైఫ్లో ఏదో పర్పస్ రిలేటెడ్గా ఉన్నారు. సో మనకి ఫస్ట్ సోల్మేట్స్ వచ్చింది కదా. సోల్మేట్స్ అంటే మనకి కార్మిక్ సోల్మేట్స్ అయినా అవ్వచ్చు, పర్ఫెక్ట్ సోల్మేట్స్ అయినా అవ్వచ్చు అని చెప్పినాను కదా. సో ఏ విధంగా వీళ్ళు మీ లైఫ్లో ఉన్నా కానీ దే హ్యావ్ ఎ రోల్ టు ప్లే. అండ్ వాళ్ళ వల్ల మీరు ఏవో లెసన్స్ నేర్చుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ వల్ల మీ సోల్ గ్రోత్కి కూడా వాళ్ళు హెల్ప్ అవుతున్నారు. సో వాళ్ళకి దే హ్యావ్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్, దట్స్ వై దే ఆర్ అటాచ్డ్ టు యూ. సో ఆ విధంగా మీరు ఒకటైనారు. సో ఇది కొనసాగుతుంది. సో వాళ్ళకి తెలుసు మీ లైఫ్లో ఎలాంటి రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారని, మీకు కూడా బాగా తెలుసు వాళ్ళ రోల్ ఏంటి మీ లైఫ్లో అని. హ్యూమర్, సో దే బ్రింగ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎంత కోపంగా ఉన్నా కానీ ఎన్ని గొడవలు జరిగినా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే you choose to be happy, you focus on the lighter side of your life and you know ha 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 ఇక్కడ లాఫింగ్ బుద్ధ నవ్వుతున్నట్లు ఆ హ్యూమర్ అయితే జనరేట్ అవుతుంది రిలేషన్షిప్లో. అండ్ ఎంపతి ఉంది, ఒకరి పట్ల ఒకరికి ఆ సానుభూతి ఉంది. డినాయల్, ఏదన్నా ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా భయాలు కానీ ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఏంటంటే అట్లేం లేదు ఇట్లేం లేదన్నా కానీ లాస్ట్కి ఏంటంటే వాళ్ళు ఒప్పుకుంటారు దట్ ఎస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే మటుకు
ఫస్ట్ కొంచెం ఆ ఫ్యాక్ట్స్ని డినై చేసినా కానీ లాస్ట్లో ఏంటంటే వాళ్ళు దే యునో వాళ్ళు మీతో ఏకీభవిస్తారనమాట. అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ క్లారిటీ ఉండదు. కొంచెం టాప్ ఆఫ్ ది డెక్లో ఇక్కడ ఇండెసిషన్ ఉంది కదా, సో ఆ ఇండెసిసివ్నెస్ అనేది ఉంటుంది. సో ఇండెసిసివ్నెస్ వల్ల మీకు అగెయిన్స్ట్గా వాళ్ళు మాట్లాడచ్చు. అప్పుడు మీకు అనిపిస్తుంది దే ఆర్ బ్రేకింగ్ యువర్ ట్రస్ట్ అని చెప్పి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళు దే ఆర్ వెరీ ఎంపథెటిక్ టువర్డ్స్ యూ అండ్ సిన్స్ దే హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఇది ప్యాచప్ అయిపోతూ అంటారు అనమాట. మళ్ళీ ఆ హ్యూమర్ జనరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ హ్యాపీగా హార్ట్ఫుల్గా నవ్వుకోవడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి కానీ ఒకరితో ఒకరికి ఆ ప్రేమ ఉండడం, నమ్మకం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా కానీ అదేంటంటే అది ఇన్స్టిగేట్ అవుతున్నటివి అనమాట. అవి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల కావచ్చు. సో మోస్ట్లీ ఏంటంటే మీ ఇద్దరికి ఒకరితో ఒకరికి మనస్పర్ధలు ఉన్నదానికన్నా పక్కన వాళ్ళ దీనివల్ల మీరు ప్రొవోక్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్లనే కొన్ని అటు ఇటు అవుతుంటాయి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యువర్ బాండ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో మీరైతే మటుకు ఏదో విధంగా దాన్ని వర్కౌట్ చేసేసుకుంటారు. ఆ విధంగా ఏంటంటే మీ నమ్మకాన్ని అయితే మటుకు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు. సో వీళ్ళైతే నమ్మదగ్గ వ్యక్తులే. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ అండ్ ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనం ఫస్ట్ అయితే టారో ద్వారా చూద్దాం. మీరు ఎవరినైతే అనుకొని రీడింగ్ చూస్తున్నారో ఇస్ దట్ పర్సన్ వర్త్ యువర్ ట్రస్ట్? వాళ్ళని మీరు నమ్మచ్చా లేదా అనేది మనం ఫస్ట్ టారోతో చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరినైతే అనుకొని రీడింగ్ చూస్తున్నారో వాళ్ళని నమ్మచ్చా? ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, 8 ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్, 2 ఆఫ్ వాండ్స్, డెవిల్. టాప్ ఆఫ్ ది డెక్లో నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో వీళ్ళు అంత నమ్మదగ్గ వ్యక్తులు కాదు, మాట పైన నిలబడరు. వీళ్ళు మీ ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. సో వీళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. సో ఏదన్నా మీతో అవసరం ఉంది అంటే వెంటనే వచ్చి మిమ్మల్ని ఏదో విధంగా మస్కగొట్టి మీతో మీ పనులు చేయించేసుకొని వెళ్ళిపోతుంటారు. వీళ్ళ వల్ల మీకు మానసిక అశాంతికి గురవుతుంటారు. వీళ్ళు మిమ్మల్ని ఎక్కువ పరీక్షిస్తుంటారు. అండ్ వీళ్ళకి చెడు అలవాట్లు కూడా ఉంటాయి. కొంతమందికి లిటరల్ వ్యసనాలు ఉంటాయి. సో ఈ వ్యసనాల వల్ల వీళ్ళు ఏంటంటే మాట పైన నిలకడ లేని వ్యక్తులు అనమాట. సో ఎవరికైతే మాట పైన నిలకడ లేని వ్యక్తులు ఉంటారో వాళ్ళు నమ్మకానికి కూడా అర్హులు అవ్వరు. సో ఆ విధంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్స్ కావచ్చు, వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మీ పైన ఆ ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ అవన్నీ ఏంటంటే ఫార్ ది టైం బీయింగ్ ఆ నిమిషానికి వాళ్ళకి ఎలా కావాలంటే అలా దాన్ని మలుచుకోగలుగుతారనమాట. ఒక విధంగా చూస్తే ఇది ఒక కార్మిక్ రిలేషన్షిప్. సో ఈ కార్మిక్ రిలేషన్షిప్లో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చాలా విసిగించడం కానీ సతాయించడం కానీ మిమ్మల్ని టు ది పీక్స్ తీసుకొని వెళ్తారనమాట. అంటే మీ ఓపిక ఎంత ఉంటే అంతా పరీక్షిస్తారు. అండ్ ఇక్కడికి ఇది ఆగిపోతుందేమో అనుకున్న దగ్గర నుంచి మళ్ళా కొత్తగా మొదలైంది అన్నట్లు మొదలవుతూ ఉంటుంది. సో దీనికైతే అంతం ఉండదు. ఇది జస్ట్ అట్లా జరుగుతూ అంటే ఒక సైకిల్ తర్వాత ఇంకో సైకిల్ ఇట్లా సైకిల్స్ వెళ్తూనే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళైతే అండ్ తొందరపాటు నిర్ణయాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అదే చెప్తున్నాను కదా, ఏదన్నా కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు నిర్ణయించుకొని వస్తూ ఉంటారు. కాబట్టి ఆ నిమిషానికి వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు అలా బిహేవ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అండ్ ఇక్కడ జడ్జ్మెంట్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ రెన్యువల్స్, రీబర్త్స్ అనేటివి ఉంటాయి. అంటే మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడము, మీరు బాధపడి కొంచెం దూరంగా ఉండి మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఏదో విధంగా బ్రతిమాలుకుంటే మళ్ళీ వీళ్ళని క్షమించేద్దాంలే, ఏదో విధంగా మనం ఈ రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవచ్చేమో, ఇంకా మారుతారేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకా మారుతారేమో అని చెప్పి
దీంట్లో మీరు కంప్లీట్గా సరెండర్ అయిపోతారు. దట్ నో లైక్ అంటే మీ నమ్మకము, అంటే మీ పైన మీకు ఎక్కువ నమ్మకం ఉంటుంది దట్ వీళ్ళని మార్చుకోవచ్చు, లేకపోతే వీళ్ళు మారుతారని చెప్పి కంప్లీట్గా మీరు సరెండర్ అయిపోతారు వాళ్ళకి. కానీ అక్కడ ఏంటంటే మీరు వాళ్ళ పైన నమ్మకం పెట్టుకున్నా కానీ వాళ్ళకి మీ పైన అంటే వాళ్ళకి ఆ జాలి, దయా, కరుణ ఇలాంటివి ఏమి ఉండవు. సో వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళకి నిలకడైన ఆలోచనలు ఏమి ఉండవు. సో డెవిల్ ఇంటెన్షన్స్తో ఎక్కువ ఉంటుంది. సో జడ్జ్మెంట్ కార్డ్ మనకి ఇక్కడ ఎందుకు వచ్చింది, క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం మనం. ఇక్కడ జడ్జ్మెంట్ ఎందుకు వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో చెప్పాను కదా కార్మిక్ రిలేషన్షిప్స్ ఇక్కడ. సో 8 ఆఫ్ పెంటికల్స్ కింద మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ కింద 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. 2 ఆఫ్ వాండ్స్ కింద మనకి ఏమొస్తుందో చూద్దాం. క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ 2 ఆఫ్ వాండ్స్. వాండ్స్కి క్లారిఫికేషన్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెవిల్ కార్డ్కి క్లారిఫికేషన్ వచ్చి కింగ్ ఆఫ్ వాండ్స్. టాప్ ఆఫ్ ది డెక్లో పేజ్ ఆఫ్ వాండ్స్ ఉంది. ఈ పేజ్ ఆఫ్ వాండ్స్తో మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి కొంతమందికి. సో కింగ్ ఆఫ్ వాండ్స్ ఈజ్ అ పర్సన్ హూ విల్ హ్యావ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో ఇక్కడ డెవిల్ కింద కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండడం కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడం కానీ, చాలా మందితో ఒకే టైంలో ఫ్లర్ట్ చేయడం కానీ, ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉండకపోవడం కానీ, ఒకరి పట్ల ఆ నిబద్ధత ఉండకపోవడం, రెస్పెక్ట్ అనేది రైట్ వేలో వీళ్ళు ఇవ్వలేరు అనమాట. సో ఈ రెస్పెక్ట్ రైట్ వేలో ఇవ్వలేరు. అండ్ వీళ్ళకి ఏంటంటే స్వార్థానికి లైక్ అంటే వీళ్ళకి గుర్తింపు కానీ, లేకపోతే వీళ్ళకి ఏదైనా దక్కాలి అనుకుంటే వీళ్ళు ఏ విధంగానే కానీ దక్కించుకోవడానికి వీళ్ళు వెనకాడరు. లైక్ అంటే నువ్వు రైట్ వేలో పోతున్నావా, రాంగ్ వేలో పోతున్నావా అనేది వీళ్ళకి అనవసరం. వీళ్ళు ఏ విధంగా అయినా కానీ అంటే వీళ్ళు మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఎంత దూరమైనా పోతారు, ఎదుటి వ్యక్తిని ఎంత దూరమైనా కిందకి లాగగలుగుతారనమాట. సో వీళ్ళ మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి, చాలా మోసపూర్వకంగా ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళు ఏదైనా చెప్పినా కానీ ఎదుటి వాళ్ళు నమ్మేలాగా చెప్తారనమాట. అంత మేక్ బిలీఫ్ స్టోరీస్ని వీళ్ళు అల్లగలుగుతారు. అండ్ ఇక్కడ 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కాబట్టి ట్రిక్కరీ, అంటే ఏదో విధంగా మోసం అనేది వీళ్ళ వల్ల మీరు చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతా అంటారు అనమాట. సుఖం, శాంతి అనేది ఏమి ఉండదు. కొంచెం అరే ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది, నేను కొంచెం కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే అంతలోపలే ఏదో ఒకటి తీసుకొని వచ్చి మీ నెత్తికి పెడతారనమాట. సో చాలా మోసం చేయడము, మబ్బ పెట్టడము, ఇక్కడ చెప్పడము, అక్కడ చెప్పడము, ఏదో విధంగా మస్కా కొట్టి వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ దొంగ బుద్ధులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అండ్ వీళ్ళు ఏంటంటే చాలా అంటే తేనె పూసిన కత్తుల్లాగా సమ్మగా తిప్పుతారనమాట. అసలు ఒక్కసారి కానీ మనం పొరపాటున అంటే కొంచెం భ్రమలో ఉన్నామనుకోండి, వెంటనే వాళ్ళు బుద్ధి చూపిస్తారు. సో అంత నమ్మదగ్గ వ్యక్తులు కాదు వీళ్ళు. అండ్ ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అంటే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది కాబట్టి ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చి విడోస్ గురించి కూడా చెప్తుంది. అంటే భర్త లేని వ్యక్తులు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంది అనమాట క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో కొంతమంది ఆ విధంగా కూడా చూస్తానుండొచ్చు. అంటే మీరు ఎవరినైతే నమ్మచ్చా నమ్మకూడదా అని అనుకుంటున్నారో వాళ్ళకి భర్త ఉండిండ్రు కొంతమందికి. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంకా అంటే చిన్న వయసులో భర్తను కోల్పోవడమో, లేకపోతే భర్త లేకపోవడమో, లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు అయినా కానీ భర్త ఉన్నా కానీ వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండడము. సో వీళ్ళు కొంచెం అంటే నోరు కూడా చాలా పెద్దది ఉంటుంది, వీళ్ళు అలా నోరేసుకొని పడిపోతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ జడ్జ్మెంట్ కింద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి జడ్జ్మెంట్ అంటేనే అది ఆ రెన్యువల్స్, రీబర్త్ అని చెప్తున్నాను కదా. అంటే ఇక్కడికి అంతమైపోయిందేమో అనుకున్నప్పుడు మళ్ళీ ప్రారంభం, దాన్నే మనకు కన్ఫర్మ్ చేస్తుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరుగుతూనే ఉంటుంది. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చి మనకు కర్మ గురించి కూడా చెప్తుంది అనమాట.
సో వీళ్ళు మనకి ఏదో విధంగా ఆ కార్మిక్ రిలేషన్షిప్ అనమాట వీళ్ళది. మనకి ఏంటంటే ఆ కర్మ రిలేటెడ్ ఉంది కాబట్టి వీళ్ళతో మనకు ఆ కర్మ కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇలాంటి సైకిల్స్ చూస్తూ ఉండాల్సిందే. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మనం వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది. మీరు ఎంత ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిది. దూరంగా ఉండలేనప్పుడు మనం ఏంటంటే ఇంకా ఎలా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఎలా వీళ్ళని హ్యాండిల్ చేయాలి, ట్యాకిల్ చేయాలి అనే దానిపైన కొంచెం దృష్టి పెట్టాలి. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తుగా ఉండాలన్నమాట. ఇలాంటి వాళ్ళతో అంత తొందరగా వీళ్ళ మాటలకి మోసపోకూడదు. లైక్ అంటే ఆల్రెడీ 2-3 సార్లు దెబ్బతిన్నప్పుడు, లేదు దెబ్బతింటూనే ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళని నమ్మడం మూర్ఖత్వం అయిపోతుంది కదా. సో అలా నమ్మదగ్గ వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తుంటే మీరు అంత ఈజీగా డోంట్ ఫాల్ ఫర్ దెమ్. ఓకే. గ్రోత్, లోన్లీనెస్, వరీ. మనం ఈ కార్డ్స్ ఇక్కడ తీసేద్దాం. గ్రాటిట్యూడ్, టాప్ ఆఫ్ ద డెక్లో సెల్ఫ్ ఎస్టీమ్. సో వీళ్ళకి ఆ కృతజ్ఞతా భావం అనేది ఉండదు. బేసిక్గా వీళ్ళకి డిసిప్లిన్ లేదు. ఒక డిసిప్లిన్ ఉంటే లైఫ్లో ఇది మంచి, ఇది చెడు, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయకూడదు, వీళ్ళతో ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అనేది ఏదైనా ఉంటుంది. బేసిక్గా ఆ డిసిప్లిన్ లేనప్పుడు వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం ఎక్కడి నుంచి ఉంటుంది? గ్రోత్, వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళ ఎక్స్పాన్షన్ కోసము, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళా వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఇక్కడ వాళ్ళ తోడు ఉంటుందేమో, ఇక్కడ వాళ్ళు మనతో ఉంటారేమో, ఇక్కడ మనం వీళ్ళని ఆశ్రయించవచ్చు అనే నమ్మకం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఒంటరి చేసి వాళ్ళు అంటే ఇక్కడ చూడండి, వాళ్ళు మంచి అవ్వడానికి మిమ్మల్ని చెడు చేస్తున్నారంటే మిమ్మల్ని మిగతా వాళ్ళ నుంచి దూరం చేస్తున్నట్లే కదా. సో ఆ విధంగా మీరు ఏంటంటే ఎంతమంది మీ చుట్టూ ఉన్నా కానీ మీరు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మాటలు కూడా వీళ్ళని నమ్మి మిమ్మల్ని సూటుపోటీగా మాట్లాడడం కానీ, మిమ్మల్ని ఇంకొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇక్కడ వీళ్ళు మీ దగ్గర నుంచి చాలా పొందుతూ ఉంటారనమాట. డబ్బు రీత్యా కావచ్చు, ఇతరగా ఏ విధంగా అయినా కానీ మీ దగ్గర నుంచి తీసుకోవడం ఉంటుంది. తీసుకున్న దానికి వాళ్ళకి మీ పట్ల కృతజ్ఞత లేదు. వాళ్ళ ఎదుగుదలలో కావచ్చు, వాళ్ళ ఎక్స్పాన్షన్లో కావచ్చు, అది కాన్షియస్గా అవేర్నెస్తో వాళ్ళకి ఏదైతే జరుగుతుందో అది మీ వల్ల జరుగుతున్నా కానీ వాళ్ళకి ఏంటంటే మీ పట్ల ఆ కృతజ్ఞత భావం లేదు. దానివల్ల మిమ్మల్ని ఒంటరి చేయడం కానీ, మీరు ఒంటరి ఫీలింగ్ కానీ మీకు రావడం కానీ ఇలాంటిది ఎక్కువ ఉంటుంది. లేదు, వాళ్ళ నాటకాలు ఇంకెట్లుంటాయంటే, నా గురించి నువ్వు అందరికీ చెడుగా చెప్పిన దానివల్ల నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేను ఒంటరి అయిపోయాను, నన్ను ఇట్లా చేస్తారా, నన్ను ఇట్లా వదిలిపెట్టేస్తారా, ఇంతేనా అని అట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు అనమాట. దానివల్ల మీకు చాలా వరీ, మీరు ఆ టెన్షన్ ఫీల్ అవుతూ అంటారనమాట. యూ విల్ బీ అంటే బాధపడుతూ ఉంటాం కదా, దట్ నెక్స్ట్ నిమిషం ఏం జరుగుతుందో, ఈ నిమిషం ఏం జరుగుతుందో, ఏంది ఇట్లా అయిపోతుంది, ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో, ఎవరికి ఏం సమాధానాలు చెప్పుకోవాలో, ఎక్కడ ఏం చేసేసి వస్తారో, ఇలా యూ విల్ బీ కాన్స్టెంట్లీ ఇన్ దట్ వరీ ఫీలింగ్లో ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ మీరు కోల్పోతారు. దట్ అంటే మీ పైన మీకు నమ్మకం కూడా, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళతో డీల్ చేస్తూ వస్తే దేర్ కమ్స్ ఏ పాయింట్ వేర్ మన పైన మనకే డౌట్స్ మొదలవుతాయి. సో మన లోపల అప్పటి వరకు మనకి నేచురల్గా ఇన్బిల్ట్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అవి మన గిఫ్ట్స్ దట్ వీ పొసెస్ ఫ్రమ్ అవర్ బర్త్. మనం పుట్టుకతో తెచ్చుకున్న ఆ గిఫ్ట్స్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, అవి ఏవైతే ఉంటాయో మన స్ట్రెంగ్త్ ఇది, మనం దీన్ని మనలో ఇది మంచిగా ఉంది అనుకున్న వాటిపైన కూడా మనం డౌట్లు పడతాం అనమాట. అంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ పైన మనకి డౌట్ రావడం ఇలాంటివి కూడా స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే మనం కాన్స్టెంట్గా వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ కోసం బాధపడుతూ వీళ్ళు ఇలా మనల్ని ఎందుకు చేస్తున్నారు అనే ఆ కాన్స్టెంట్ ట్రామాలో ఉంటాం కదా. సో అందుకని ఏంటంటే మనం నేచురల్గా చేయగలిగే వాటిని కూడా చేయలేకుండా పోతాం అనమాట. అంటే మనపైన మనకే నమ్మకం సల్లడిల్లుతుంది. సో నమ్మకం అనేది కోల్పోతాం అనమాట. సో ఆ విధంగా ఈ పైల్ ఎవరినైతే అనుకొని సెలెక్ట్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళంతా నమ్మదగ్గ వ్యక్తులైతే కాదు. వాళ్ళు మీకు నమ్మకానికి అర్హులైతే మటుకు కాదు. వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని హర్ట్ చేయడానికో లేకపోతే మీతో నుంచి బెనిఫిట్స్ పొందేంత వరకు మిమ్మల్ని బాగా పొగిడి ఆ తర్వాత ఏంటంటే మిమ్మల్ని బూచుల్లాగా చూపిస్తారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.